నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మరోసారి అవకాశం ఇస్తే మీ ఇంటి బిడ్డల సేవలు అందిస్తానని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయ సమీపంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బొమ్మిరెడ్డి పార్థేశ్వరరెడ్డి, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. వారికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, బొమ్మిరెడ్డి చైతన్యరెడ్డి, మహేష్ రెడ్డి, ముంగర రవీందర్ రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, జిల్లా సేవాదళ కార్యదర్శి గుంజి రమేష్, ప్రభాకర్ గౌడ్, సచివాలయ కన్వీనర్లు సుధాకర్ రెడ్డి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్గంలో సమీపిస్తున్నటువంటి తరుణంలో రోజు రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చేనేత కుటుంబాలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకొని గ్రామ పెద్దలతో సంప్రదించి అందరి సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినటువంటి మంచి మనసుతో, పెద్ద మనసుతో ముందుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 సంవత్సరాల 10 నెలల కాలం పూర్తి చేసుకొని ఎన్నికల రణరంగంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. 1 నెల రోజుల లోపలనే ఎలక్షన్ కోడ్ వస్తుంది. 2 నెలల లోపల ఎన్నికలు జరిగిపోతాయి. 3 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిపోతుంది. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోవాల్సింది, అది ఈ పార్టీ నాకేమిచ్చింది, లేదా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో నేను ఉన్నటువంటి పార్టీ ఏమిచ్చింది, ఈరోజు ఈ పార్టీ ఎక్కువగా ఏమిచ్చింది అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, పేదలు ఉండేటువంటి గ్రామాలు, పేదలు నివసించేటువంటి ప్రాంతాలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కష్టజీవులు, ఆర్థికంగా పరిపుష్టి అవసరమైనటువంటి కుటుంబాలు, ఆర్థికంగా ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకునేటువంటి ప్రజలు. అటువంటి నేపథ్యంలో ఏదో ఎన్నికలకు ముందు మాటలు చెప్తాం, తర్వాత గెలిచిన తర్వాత వాటిని వదిలేస్తాం. పాపం ప్రజలు ఆ రోజు ఆకర్షితులవుతారు. ఆకర్షితులై ఎన్ని ఇస్తానన్నారు కదా అని ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత ఎవరిని నిలదీయాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈరోజు చెప్పేటువంటి వాడు నేనో మరొకటి చెప్పం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎవరన్నా ఒక సామాన్యుడు నాకు ఈ పని జరగలేదు అంటే ఆ చంద్రబాబు నాయుడిని వెళ్ళి అడగలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడగలేదు. ఇటువంటి సమయం ఎన్నికల్లో మనం బటన్ నొక్కేటప్పుడు అనేటువంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు అందుకనే ఒక్కసారి మనం 2014 ముందు తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఓసారి బేరీజ్ వేసుకుంటే 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలయ్యాయి, 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలయ్యాయి అనేటువంటిది ఒక్కసారి మనస్సాక్షిని అడిగితే ఎక్కడా కూడా మనం ఎవ్వరం కూడా అది స్వపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, విపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీయా, లేదా మరొక పార్టీ అనేటువంటిది పక్కన పెట్టి నేరుగా ఉదయాన్నే నిద్ర లేచి పోలింగ్ బూత్ తెరవగానే నేరుగా వెళ్ళి ఫ్యాన్ బటన్ మీద బటన్ నొక్కేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా మనం వచ్చేస్తున్నాం. ఎందుకు నిద్ర లేచే సమయానికి వెళ్ళాలి అంటే, ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం అంటే చాలా మంది నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు, ఉదయాన్నే నిద్ర లేచి గంటల తరబడి వేచి చూసి ఆయన 3 రోజులు 4 రోజులు పెన్షన్ ఇస్తే తీసుకుని పోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అటువంటిది లేకుండా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. 3,000 రూపాయలకు అంచెలంచెలుగా పెంచాడు. పెంచినటువంటి పెన్షన్ ఈరోజు 3,000 రూపాయలు మీ చేతుల్లో పెడుతూ ఆ పెట్టేటువంటి విధానాన్ని ఒకసారి పరిశీలించండి. 1వ తేదీ కల్లా, ప్రతి నెల 1వ తేదీ కల్లా ఎవరికైతే పెన్షన్కి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి టెన్షన్గా తలుపు తట్టి వాళ్ళ ఇంటి ముందు వాలంటీర్ని నిలబెట్టి, మీరు ఎప్పుడు నిద్రలేస్తారా, మీ చేతిలో పెన్షన్ పెట్టాలా అన్నట్టుగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మేము అందరించి
నేను 4 విడతల్లో మీ అప్పు చెల్లించేస్తానన్నాడు. అది చెల్లించేశాడు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి 4 విడతలుగా 75,000 వేస్తాను, 18,750 రూపాయలకి అన్నాడు. 3 విడతలు వేశాడు. ఈ నెలలోనే, ఈ నెలాఖరు లోపలనే 4వ విడత కూడా వేసి 75,000 రూపాయలు అందజేసేటువంటి పరిస్థితి. అమ్మఒడి కానీ, విద్యా దీవెని కానీ, వసతి దీవెని కానీ, రైతు భరోసా కానీ, కాపు నేస్తం కానీ, మత్స్యకార భరోసా కానీ, వీటన్నిటితో పాటు ఈబీసీ నేస్తం కానీ అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నెరవేరుస్తూ చేనేతల పాపం గడప దాటి బయటకు రాలేరు. నిద్ర లేస్తే కుటుంబం అంతా చేనేత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో నేస్తం పేరిట ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేనేతల గురించి ఆలోచన చేయకపోతే చేనేతల గురించి ఆలోచన చేసి 24,000 రూపాయల సంవత్సరానికి అందిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మేము అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి సాంప్రదాయ కుటుంబాలు, రైతు వ్యవసాయం చేస్తాడు, చేనేతలు నేత పని చేస్తారు, వేరే పని వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి చేతగా కుటుంబం అంతా కష్టపడ్డా సరే రోజుకి 500 రూపాయలు కూడా గిట్టుబాటు రానటువంటి చేనేత కుటుంబాలను మనం చూసాం. చేనేత కుటుంబాల గురించి అందరం మాట్లాడుకోవడమే, నేను చేనేత కుటుంబాలకు సహాయం చేస్తానని చెప్పి ఒకసారి మంగళగిరిలో చెప్తారు, ఒకసారి ఒక్కొక్క దగ్గరికి పోయి ధర్మవరం పోయి చెప్పడం తప్ప ఆ కుటుంబాల మీద దృష్టి పెట్టి ఈ రోజు వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడనంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకడు వెతికినా కనిపించడం అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియదు. సంబంధించి గర్వంగా చెప్పగలను. నేను అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా గ్రామాల్లో ఎన్నో సంవత్సరాలు నడుపుతున్నటువంటి గ్రామాలు, ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ప్రజలు మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు వేస్తాను అంటే చాలా మంది మనకు సంబంధించినటువంటి నాయకులు అడిగారు, అయ్యా మీరు మాట చెప్పారు, ఇది 100 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటిది, కాబట్టి మనం వేయగలమా అంటే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 376 కోట్ల రూపాయలు విలువైనటువంటి సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సైడ్ కాలువలు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేశాం, త్రాగునీరు అందించాం, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఈరోజు అవకాశం కల్పించాం. ఈరోజు మిగిలిపోయిన ఏదన్నా ఉంటే రేపు మన ప్రభుత్వం వస్తే కొత్త రోడ్డు ఏదీ లేదు, పాత రోడ్లు అవి పల్లమైపోయినాయి, పగిలిపోయినాయి, అవి కొంచెం ఇబ్బంది దెబ్బతిన్నటువంటి రోడ్లు ఏదన్నా ఉంటే వాటిని పునర్నిర్మించడం, ఎక్కడన్నా డ్రైనేజ్ అవసరమైతే వాటిని ఏర్పాటు చేయడం, దానితో పాటు మిగతా శ్మశానాల అభివృద్ధి కానీ మిగతా మిగిలిపోయినటువంటి ఏ పని కూడా ఉండకూడదనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ఇదే పందా భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది అని చెప్పి మీ అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ ఇంటి బిడ్డగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 2,80,00,000 రూపాయల యొక్క మనుగోలు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది నిధులు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సైడ్ కాలువలకు సంబంధించి 5,28,00,000 రూపాయల నిధులు ఈరోజు ఈ మనుగోలు గ్రామ పంచాయతీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సచివాలయాలు 2, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి దానిలో 3 కోట్ల రూపాయలతో కట్టాము. ఇంటికి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మనుగోలు గ్రామ పంచాయతీకి సంబంధించి 4 కోట్ల. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.